ఫ్రెండ్స్, మార్కెట్లో కొన్నిసార్లు మనకు అర్థం కాని మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని స్టాక్స్ సడన్గా పడిపోతాయి, కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్గా ర్యాలీ అవుతాయి. ఇంకా కొన్ని కంపెనీస్కి గుడ్ న్యూస్ వచ్చినా సరే షేర్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. ఈరోజు మార్కెట్లో కూడా ఎగ్జాక్ట్గా అలాంటి సిచ్యువేషన్ కనిపించింది. కాబట్టి ఈ వీడియోలో మనం హెడ్లైన్స్ మాత్రమే చూడకుండా ఈ మూమెంట్స్ బిహైండ్ రియల్ రీజన్ ఏంటి అనే విషయాన్ని సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఫస్ట్ రైల్వే సెక్టర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా రైల్వే ఈకో సిస్టంలో కొన్ని స్టాక్స్ ప్రెజర్లోకి అయితే కనిపించాయి. ఎగ్జాంపుల్గా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్స్ స్లైట్గా డిక్లైన్ అయ్యాయి. మెయిన్ రీజన్ ఎల్పిజి షార్టేజ్ గురించి వచ్చిన న్యూస్. రైల్వేస్లో ప్యాసింజర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేస్తారు. ఇండియాలో ట్రైన్స్లో డైలీ ఆల్మోస్ట్ 17 lakhs మీల్స్ సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఎల్పిజి సప్లై ప్రాబ్లం వచ్చినప్పుడు క్యాటరింగ్ సర్వీస్ ఇంపాక్ట్ అవుతుందనే డౌట్ అనేది మార్కెట్లో వచ్చింది. కానీ ఐఆర్సిటీసీ ఆల్రెడీ వెండర్స్కి చెప్పింది గ్యాస్ అవైలబిలిటీ లేకపోతే ఎలక్ట్రికల్ కుకింగ్ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి. కాబట్టి ఇది పర్మనెంట్ ప్రాబ్లం అయితే కాదు ఫ్రెండ్స్, టెంపరీ ఆపరేషనల్ ఇష్యూ మాత్రమే. రైల్వే సెక్టర్ ఓవరాల్ గ్రోత్ స్టోరీ స్ట్రాంగ్గా ఉంది. బికాజ్ ఇండియా గవర్నమెంట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జరిగిన డెవలప్మెంట్ చూద్దాం. డిక్సాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్ మరియు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ మాట ఇది. రీసెంట్గా కంపెనీకి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. ఒక డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్ వెంచర్ కోసం. పార్ట్నర్ కంపెనీ వచ్చి హెచ్కేసీ ఓవర్సీస్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఇండియాలో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఫోన్స్ మరియు టీవీస్లో యూజ్ అయ్యే స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఉద్దేశం అన్నమాట. లాంగ్ టర్మ్లో ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ ప్రైస్ అనేది స్లైట్గా పడిపోయింది అన్నమాట. మార్కెట్లో ఇది నార్మల్ బిహేవియరే. కొన్ని ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఇంకా లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మార్కెట్ కొన్నిసార్లు వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ అడాప్ట్ చేస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఐటీ సెక్టర్లో చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్ అయితే కనిపించింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీ లిమిటెడ్ షేర్స్ జస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లోనే ఆల్మోస్ట్ 30% ర్యాలీ చేశాయి. ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అవుట్లుక్ ఇంక్రీజ్ చేయడం అన్నమాట. ఎర్లియర్ కంపెనీ చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ అరౌండ్ 10% ఉంటుందని చెప్పి. ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పింది గ్రోత్ 12.5% వరకు రీచ్ అవ్వచ్చు అని చెప్పి. కంపెనీ ఏఏ టెక్నాలజీ మీద స్ట్రాంగ్ ఫోకస్ అయితే పెట్టింది ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఆటోమేషన్ అని, డేటా అనాలిసిస్ అని, అలాగే కస్టమర్ సర్వీస్ టూల్స్ లాంటి ఏరియాస్లో బాగా యూజ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఏఐ బేస్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఐటీ కంపెనీస్ ఫ్యూచర్లో డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పి ఇన్వెస్టర్స్ అందరూ ఫీల్ అవుతుందన్నమాట. అలాగే ఇంకో స్మాల్ ఐటీ కంపెనీ కూడా ఏఐ రిలేటెడ్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. కెల్టాన్ టెక్ సొల్యూషన్ లిమిటెడ్ ఫ్యూచర్ ఏఏ ల్యాబ్స్తో పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఏ బేస్డ్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తున్నారు. ట్రావెల్ ఇండస్ట్రీలో బుకింగ్ సిస్టమ్ మరియు సప్లయర్ కనెక్షన్స్ మేనేజ్ చేయడం సమ్ టైమ్స్ కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. ఏ సిస్టమ్స్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయొచ్చు అని చెప్పి కంపెనీ ప్లాన్ చేసిందన్నమాట. కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ స్మాల్ కంపెనీస్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కేర్ఫుల్గా అనలైజ్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు కమోడిటీస్ మార్కెట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. టుడే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అని స్లైట్గా ఫాలో అయ్యాయి. గోల్డ్ నార్మల్గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా అందరూ కన్సిడర్ చేస్తారు. కానీ గోల్డ్ ప్రైస్ మోస్ట్లీ గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంటే ఇన్వెస్టర్స్ బాండ్స్ మరియు అదర్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అసెట్స్ మీద ప్రిఫర్ చేస్తారన్నమాట. కాబట్టి గోల్డ్ డిమాండ్ టెంపరీగా తగ్గొచ్చు. సిల్వర్ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే సిల్వర్ ఇండస్ట్రీ మెటల్ కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్లో అయితే సిల్వర్ డిమాండ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. కాబట్టి సిల్వర్ ప్రైస్ గోల్డ్ కన్నా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో డైలీ చాలా జరుగుతుంటాయి. స్టాక్స్ పడతాయి, పెరుగుతాయి. పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఆ స్టాక్స్ డిక్లైన్ అవుతూ ఉంటాయి. కానీ మనం కామ్గా అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. కంపెనీ బిజినెస్ స్ట్రాంగ్గా, రెవెన్యూ గ్రోత్ అవుతుందా లేదా, ప్రాఫిట్ స్టేబులా, డెబ్ట్ మేనేజబుల్లా, సెక్టర్ ఫ్యూచర్లో స్ట్రాంగ్గా ఉందా లేదా, ఈ క్వశ్చన్స్కి క్లియర్ ఆన్సర్స్ దొరికితే లాంగ్ టర్మ్లో బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ మోస్ట్లీ పేషెన్స్ అండ్ ప్రాపర్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.